మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అదో కుగ్రామం. అక్కడి వారంతా గిరిజన సామాజిక వర్గంలో అత్యంత వెనుకబడిన కోలాం తెగవారు. పూరిగుడిసెల్లో జీవిస్తున్న వారికి పక్కా ఇళ్లు కట్టించడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొనడం వారిలో రెట్టించిన ఉత్సాహం నింపింది. జిల్లాలోనూ పండుగ వాతావరణంలో మంత్రుల సమక్షంలో గృహప్రవేశాలు జరిగాయి. కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని కొఠారి పంచాయతీ పరిధిలోకి వచ్చే కొత్తగూడలో కొలాం తెగ ఆదివాసీలకు కేటాయించిన 25 ఇళ్లను మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీల గుస్సాడి సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత గ్రామ సర్పంచ్తో కలిసి ముఖ్యమంత్రి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం షేర్వాల్ సాంకేతికత విధానంతో నిర్మించిన ఇంటిని పరిశీలించారు. ఆదివాసీలతో కలిసి నేలపై కూర్చొని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన వారికి ఎవరైనా ఇల్లు రాకుంటే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ గూడెంలు, గిరిజన తండాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని సీఎం చెప్పారు. మీకు అందరు తెలుగు అర్థమవుతుందా? సన్నబియ్యం వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? బస్సులో ఉచితంగా ఆడబిడ్డలందరూ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. జిల్లాల్లోనూ స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్లో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. లబ్దిదారులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే అందించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. లబ్దిదారులైన మహిళలకు సారె సమర్పించారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట 6వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. మెదక్ జిల్లా రేగోడు మండలం గజ్వాడ గ్రామంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో గృహప్రవేశాలు, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలి. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. ఏదో రకంగా ఇక 2 లక్షలు ఎక్కువైనా 3 లక్షలు ఎక్కువైనా మొండి పట్టుదలతోటి ఈరోజు ఇల్లు కట్టుకోవడం అంటే ఇది సమాజంలో ఒక పెద్ద సందేశము, ఒక స్ఫూర్తి. మీకు అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సింది. ఎవరికి ఒక సందేహం ఉండకూడదు, నాకు ఇల్లు రాలేదు, వస్తుందో రాదనే ఆలోచన మాట రాకూడదు.